ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. మేమైతే కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో అయితే ఉన్నాము. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే తెలిసిపోయి ఉంటుంది కదా, దేవుడికి అయితే హారతి ఇస్తూ ఉన్నారనమాట. సో మేమైతే ఫస్ట్ వచ్చేసామన్నమాట. వచ్చేసిన తర్వాత ముందుగా అయితే టెంపుల్కి వెళ్దాము, తర్వాత టిఫిన్ చేద్దాము అనేసి మేమైతే గుడిలోకి ఎంటర్ అయ్యామన్నమాట. గుడిలోకి వస్తేనే మనకి వేప చెట్టు కింద నాగమయ్యలు అయితే మనకి దర్శనం ఇస్తారు. ఆ తర్వాత నవగ్రహాలు, నెక్స్ట్ వచ్చేసరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ ద్వారా కూడా చూడొచ్చు. ఇదైతే రీసెంట్గా కట్టారు. ముందర అయితే ఫస్ట్ మనకి దర్వాజాలు అంటే కడ్డీలది ఉంటుంది కదా, సో కటాంజనం అంటారు, సో అలా చుట్టూ ఉండేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ లాగా అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదురుగానే శివాలయం అయితే మనకి దర్శనం ఇస్తుంది అనమాట. సో శివాలయంలోకి కూడా వెళ్ళి పూజ అయితే చేశాము. మాకి కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంటి దేవుడు అనమాట. సో పిల్లల పుట్టిన వెంట్రుకలు తప్పకుండా ఇక్కడైతే ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దర్శనం అయితే హ్యాపీగా ప్రశాంతంగా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఎందుకంటే మేము వచ్చింది మండే అనమాట. సో మనకి నార్మల్ డేస్లో భక్తుల సంచారం అలాగే ఎక్కువగా ఉండదన్నమాట. మనకి మంగళవారం అలాగే ఆదివారము ముఖ్యంగా ఎక్కువగా ఉంటారు. సో నార్మల్ డేస్లో అంతగా అయితే ఉండరు. మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే రూమ్స్కి వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడైతే ఉగ్గాని టిఫిన్ అయితే చేసేసాము. ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట. అందరు తిన్నాక మేము మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి తిన్నామన్నమాట. సో ఇదైతే ముందుగా అయితే యాడ్ చేశాను. ఇక్కడ మా అత్త కూతురు అయితే వీడియో తీస్తున్నారు. నా పిల్ల సిగ్గు పడుతూ నవ్వుతుందనమాట. తినేటప్పుడు అలా లేయొచ్చా లేయకూడదు కదా అనేసి నేనైతే చెప్తూ ఉన్నాను. అయితే నువ్వు ఈ వీడియో పోస్ట్ చేయవు కదా అంటే చెయ్యను ఖచ్చితంగా అని చెప్పాను అనమాట. సో తనైతే సరేలే అని తింటూ అయితే ఉన్నాం అనమాట. ఇంకా హ్యాపీగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ఫుడ్ క్యాటరింగ్కి అయితే ఇచ్చేసామన్నమాట. సో ఫుడ్ అయితే వచ్చిందనమాట, అందరు తినేశారు. మేమైతే ఇంకా లాస్ట్కి ఇక్కడైతే అందరం ఫుడ్ అయితే తింటూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ అయితే వెంట్రుకలు తీయాలన్నమాట. వెంట్రుకలు తీసిన తర్వాత మనకి ఒడిబియ్య కార్యక్రమం అయితే ఉంటుంది. సో వెంట్రుకల వీడియో అయితే నేను పోస్ట్ చేశాను, బట్ కొన్ని కారణాల వల్ల తీసేయాల్సి వచ్చిందనమాట. సో ఇది వచ్చేసరికి ఇంకా వెంట్రుకలు తీసిన తర్వాత ఒడిబియ్యం అయితే ఇక్కడ ఒడి నించుతూ ఉన్నాం అనమాట. సో చూస్తూ ఉన్నారు కదా, మనకి ఇలా బియ్యం పోసిన తర్వాతే మనం దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే అన్నకి అలాగే వదినకి బియ్యం అయితే మేము పోస్తూ ఉన్నాం అనమాట. చూస్తూ ఉన్నారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చాలా బాగా నచ్చిందనమాట. అత్తమ్మ అయితే చిన్న పిల్లలకైతే ఏం చేసిందంటే వాళ్ళకి కూడా పూలదండలు వేయాలన్నమాట మెడలో. దాదాపు అందరూ మామూలుగా పువ్వులు మూరల్లా తెచ్చి వేస్తుంటారు, కానీ అత్తమ్మ వాళ్ళ కోసం సపరేట్గా చిన్న చిన్న దండలు కూడా అల్లిచ్చిందనమాట. సేమ్ మనం పెద్దవాళ్ళం ఎలా వేసుకుంటామో పూలదండలు అవి కూడా. బట్ ఏంటంటే వాళ్ళు ఉంచుకోలేదన్నమాట చిన్నపిల్లలు. నెక్స్ట్ వచ్చేసరికి గుడిలోకి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఫస్ట్ అయితే పాలతో అభిషేకం చేయించి ఆ తర్వాత అయితే ఇంకా మొక్కుకుంటూ ఉన్నామన్నమాట. మనకి ఎక్కడా లేనిది ఇక్కడే అనమాట స్పర్శ దర్శనం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే మనకి వెండి తొడుగు తొడిగారు, కానీ మేమైతే ఎన్నోసార్లు నిజరూప దర్శనము బాగా చేసుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫేమస్ అయిపోయింది టెంపుల్, ఇంకా చాలామంది భక్తులు రావడం వల్ల మనకైతే ఎప్పుడు వెండి తొడుగులోనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే దర్శనం అనేది ఇస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడైతే క్యాటరింగ్కి తెచ్చిన సామాన్లు అన్నీ అయితే ఇలా చూపిస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ అందరం అయితే హ్యాపీగా ఫుడ్ తిన్నాం. చిన్నవాడు వచ్చేసరికి బజ్జుకొని ఉన్నాడనమాట. ఇంకా వాడైతే ఆ రోజు మొత్తం నా దగ్గరే ఉన్నాడనమాట. నేనైతే వాడినే ఎత్తుకొని ఉన్నా అనమాట. చూస్తూ ఉన్నారు కదా. సో ఇలా అయితే హ్యాపీగా పుట్టిన వెంట్రుకల కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.